స్తుతించుటకు నేను గణపరచుతూ ఇంత గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రం ప్రభువా. ఇక కొన్ని గంటల్లో ప్రభు నా తండ్రి అయా మరొక నూతన సంవత్సరం మాకు ఇస్తున్నందుకు స్తోత్రం ప్రభు నా తండ్రి. ప్రభు నా తండ్రి నీకు పాతవి గతించును కొత్త వాయువును గాక. మా జీవితాల్లో ప్రభు నా తండ్రి ఒక కొత్త జీవితాన్ని మాకు దయచేయను గాక. అయా వచ్చే సంవత్సరం నూతన పరచబడును గాక. అయా 366 రోజులు నూతన పరచబడును గాక, పరిశుద్ధ పరచబడును గాక. ప్రభా వచ్చేవాడు నా తండ్రి గడిచిన దినములన్నీ కూడా ఎన్నో ఇరుకులు ఇబ్బందులు సమస్యలన్నీ కూడా ప్రభు వాటన్నిటి నుంచి తట్టుకొని ప్రభు నా తండ్రి మనకు నూతన సంవత్సరంలోనికి అయా మమ్మల్ని పంపుతున్నందుకు నీకు స్తోత్రం నాయన. మా పాపముల దోషములు క్షమించబడును గాక, మా అతిక్రమలు క్షమించబడును గాక. అయా మేము తెలవక చేసిన పాపములన్నీ యేసు నామములో కడగబడును గాక. అయా ఎవరిని బాధ పెట్టుంటే క్షమించును గాక, ఎవరిని దుఃఖ పెట్టుంటే క్షమించును గాక. నీ చిత్తములో నడిపించబడును గాక, నీ కృపతో నింపబడును గాక. సహాయం చేయండి నాయన. ప్రభు నా తండ్రి కృపను వెతుకుచున్న సంఘములను ప్రతి ఒక్క బిడ్డను పేరును ఆశీర్వదించండి. మీరే నా తండ్రి నాతో నీ బిడ్డతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు తన ఉచితమైన కృప చేత మనమందరినీ 360 రోజులు కాచి కాపాడే 2024లో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటన్నిటి నుంచి దేవుడు తప్పించాడు. బైబిల్ గ్రంథములో నుంచి ఏబు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం. ఏబు గ్రంథము 6 బాధల్లో నుండి ఆయన విడిపించును. 7 బాధలు కలిగినను ఏ కీడు నీకు తగలదు. చిన్న ప్రార్థన. మా పరిశుద్ధుడు అయిన నా తండ్రి యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నీ దాసుని మరుగు చేసి నాతో నీ బిడ్డతో మాట్లాడమని, వెలుగల చెవిని గ్రహించే కృప మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గ్రహిస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆరు బాధల నుండి ఆయన నిన్ను విడిపించాడు. 6 బాధలు కలిగిన ఈ గడిచిన సంవత్సరంలో అంతకంటే ఎక్కువ వచ్చిన దేవుడు ఏం చేశాడు? విడిపించాడు. నేను ఒక సహోదరి ఫోన్ చేసి మన ప్రార్థన చేయమని, అయ్యగారు ఒక సమస్య మాకు వచ్చింది. మామూలు సమస్య కాదు, చెప్పలేని భయంకరమైన సమస్య. జైలుకి వెళ్ళే పరిస్థితి వచ్చింది. అయ్యగారు ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు, అమ్మ ఏం కాదు, దేవుడు మీ పక్షాన్ని న్యాయం చేస్తాడు, మీరు తప్పు చేయనంతసేపు భయపడాల్సిన అవసరము లేదు, దేవుడు మీకే ఆలోచన ఇస్తాడు, మంచి అధికారుల దగ్గర కూడా మిమ్మల్ని నడిపిస్తాడు అని చెప్పేసి ప్రార్థన చేశాను. తర్వాత సహోదరుని మళ్ళీ నిన్న అడిగాను. అది జరిగి పోయిన ఆదివారం శనివారం జరిగింది. నిన్న ఫోన్ చేసి చెప్తున్నారు, అధికారి దగ్గరకు ఒక అతని దగ్గరికి పోయారు. ఆ వ్యక్తుల గురించి మీరు ఎప్పటికైనా సరే, వాళ్ళు ఎవరో మనస్ఫూర్తిగా మేము వాళ్ళ మీద పెట్టి ఉన్నారు కనుక వాళ్ళు ఆ తప్పు చేయలేదు. ఎవరిని వాళ్ళు చెప్పొచ్చొద్దు, ఎవరిని పక్కన వాళ్ళు కానీ ఎవరిని చూసిన వాళ్ళు ఉంటే చెప్పాలి అని చెప్పేసి ఆ అధికారులతో గట్టిగా మాట్లాడేటప్పటికల్లా వెంటనే వీళ్ళ మీద కేసు లేకుండా కొట్టేయటం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతో ఆనందంతో చెబుతుందంటే మామూలు కాదు. వామ్మ మేమైతే 20 రోజులు అవుతుంది సరిగా అన్నం కూడా తినక. అంటే ఒక్కొక్కరు చూడండి, కొన్ని ఆ బాధలు వచ్చినప్పుడు, ఆ కష్టాలు వచ్చినప్పుడు, ఆ శ్రమలు వచ్చినప్పుడు, ఆ ఇబ్బందులు వచ్చినప్పుడు ఒక్కోసారి అనిపిస్తుంది చనిపోతే బాగు అనిపిస్తుంది. కానీ ఎప్పుడు నువ్వు నమ్ముకున్న దేవుడు 6 బాధల్లో నుంచి నేను విడిపించే దేవుడు. అక్కడ ఇంకొక అంటాడు, 7 బాధలు కలిగినను ఏ కీడు రాకుండా నిన్ను కాపాడే దేవుడు.
7 బాధలు కలిగిన చూడండి, ఏ కీడు రాకుండా కాపాడే దేవుడు. అందుకోసం అంటాడు బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా గ్రహిస్తే 34వ కీర్తన 19వ అధ్యాయం, నీతిమంతులు కలుగు ఆపదలు అనేకము, వాటన్నిటి నుంచి వారిని విడిపించును. గట్టిగా సంపట్లు కూడా దీని మేము నీతిమంతులకు ఎక్కువ వస్తాయంట, దుర్మార్గులకు రావు, పాపులకు రావు. వాళ్ళకు వచ్చే తాళ్ళు తక్కువగా ఉంటాయి. నీతిమంతుడు కలుగు ఆపదలు అనేకం అంటున్నాడు. వాటన్నిటి నుంచి యెహోవా నిన్ను విడిపించునుగాక. హల్లెలూయా. 91వ కీర్తన 3వ వచనం, 91వ కీర్తన 3వ వచనం అంటున్నాడు, ఏటగాని ఊరిలో నుంచి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షించను. గట్టిగా సప్పట్లు కూడా దీని మేము ఆయన విడిపించిన దేవుడు. అందుకోసమే నాశనకరమైన తెగులు రాకుండా మనం రక్షించినందుకు కృతజ్ఞతాస్తుతులు కలుగునుగాక. దేవుని ప్రభువుకి మహిమ కలుగునుగాక. యుగ యుగాలు కలుగునుగాక. ఆమె యుగాలు కలుగు. దేవుడు ఎప్పుడు కూడా నేను విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకోసం అంటాడు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. మొదటి కొరింథీ మనుషులకు కలుగు శోధనలు తప్ప మరి ఏమీ మీకు సంభవించదు. దేవుడు ఎవరంటండి? నమ్మదగిన వాడు. అమ్మా, మీరు సహించగలిగినంత కంటే కూడా ఎక్కువగా ఆమె అవునంటారా కాదంటారా? ఏమ్మా, ఎక్కువ పెడతాడా దేవుడు? ఎక్కువ పెడతాడా? మీరు తట్టుకునేంత వరకే పెడతాడు. మీరు సహించగలిగినంత వరకే పెడతాడు దేవుడు. అంతకంటే ఎక్కువ నీకు పెట్టడు. ఈరోజు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకో. కానీ వాటన్నిటి నుంచి దేవుడు విడిపించాడు. ఈ 366 రోజుల్లో వాళ్ళకు నూతన సంవత్సరంలోనికి దేవుడు నూతన కృపతో నింపబోతున్నాడు. ఈరోజు ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకోసం 91వ కీర్తనలో 10వ వచనం అంటాడు, ఏ అపాయం నీకు రాదు, ఏ తెగులు నీ గుడారం మీద సమీపించదు, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన మిమ్మల్ని గురించి తన దూతకు ఆజ్ఞాపించను. మీ పాదములు రాయి తగలకుండా వారి చేతుల మీద ఎత్తి పట్టుకుందురుగాక. దేవుడు వాగ్దానాలు ఇస్తున్నాడు. ఇప్పుడు దాకా నిన్ను కాసి కాపాడాను, ఇంక కాపాడినా నీ బతుకు దినం. అందుకో కీర్తన గ్రంథంలో అంటాడు కదా 23:6వ వచనంలో, నీ బతుకు దినములన్నీ కృపాక్షేమములే నీ ఎంట వచ్చునుగాక. చిరకాలము యెహోవా మందిరములో నివాసించుదువుగాక. గట్టిగా సప్పట్లు కొడితే మయంపడదామే. నిన్ను విడిపించేది దేవుడు, నిన్ను కాపాడేది దేవుడు. అందుకోసం దేవునికి నిత్యమో ప్రార్థించు. నీకు 6 బాధలు కలిగినను విడిపించిన దేవుడు. 7 బాధలు కలిగినను ఏ కీడు రాకుండా కాపాడిన దేవుడు. నాశనకరమైన తెగులు రాకుండా వస్తున్నాయి, మనకి చిన్నవి వస్తున్నాయి. కానీ నాశనం చేసే రోగాలు వేరు. నాశనం చేసే రోగాలు ఎలా ఉంటాయంటే,
నిర్గమకాండం 28వ అధ్యాయం 26వ వచనం చదవండి. 26, 28, 26 చదవండి ఆ మాట. నీ కళేబరము సకలమైన ఆకాశ పక్షులను 20 నుంచి చదవండి మంచిగా. ఇంకా చాలా విషయాలు రాయబడతాయి ఆడ. నీవు నన్ను విడిచివేసిన నీ దుష్కార్యముల చేత నీవు హతము చేయబడి వేగముగా నశించు వరకు నీవు చేయబూనుకొని నువ్వు చేయబోచిన కార్యములన్నిటినీ అన్నిటి విషయములోను యెహోవా శాపమును కలవరమును గద్దింపును నీ మీదికి తెప్పించును. ఆమేన్. వాడు నశించిపోతాడు. భక్తిహీనుడు కలిగి ఆపదలై, భక్తిహీనుడికి ఏదైనా వచ్చిందంటే, తెగుళ్ళు వచ్చినాయి అంటే ఇంకోటి తినగడదు. వాడు నశించిపోయేంత వరకు కూడా ఇలా. అందుకోసం దేవుని పిల్లలకు, ప్రభువునందు భయభక్తులు కలిగిన వారికి తాను భక్తులకును ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకోసమే నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించాడు. పగులు నీకు మేఘస్తంభంగా ఉన్నాడు, రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నాడు. పగలు ఎండ దెబ్బైనా, రాత్రి ఎన్నెల దెబ్బైనా తగలకుండా కాపాడిన దేవుడు. నీ ఆహారాన్ని దీవించిన దేవుడు, నీ పానీయము దీవించిన దేవుడు, ప్రతి రోగాన్ని తీసివేసిన దేవుడు. ఈరోజు ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకో. ఇంకా రాబోయే దినాలు 2005 కూడా దేవుడు అలాగా నేను ఆదరించి బలపరిచి ఆదుకునుగాక. అందుకోసం ఎప్పుడు మనకి ఒక పాట పాడాలి. ఆ పాట ఎప్పుడు నోటెడ్ చేసుకోవాలి. ఏ అపాయము నా గుడారము సమీపించనీయక. ఈ పాట పాడుచుండాలి. ఎప్పుడు నాకు ఏ అపాయము నాకు రాదో, ఏ తెగులు నా గుడారి మీదకి సమీపించదో, నాకు, నా పిల్లలకు, నా కుటుంబానికి, నా సంఘానికి ఏ జరగదో. అంతే. ప్రియమైన దేవుళ్ళు, ప్రార్థన చేయి. ప్రార్థనకి ఎక్కువ సమయాన్ని గడుపు. అందుకోసం చూడు, కీర్తన సామెతల గ్రంథం 24వ అధ్యాయం 16 వచనం. 24:16 నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లేపే దేవుడు మన దేవుడు. ఆమేన్. నా ప్రియమైన నా సహోదరి సహోదరుడా, నువ్వు నీతిమంతుడుగా ఉండు, భక్తిపరుడుగా ఉండు. నేను 7 మార్లు ఒకరు పడిపోతున్నా, ఏ స్థితిలో పడిపోకుండా కాపాడే దేవుడు. ఒకరు పడ్డా లేపే దేవుడు, జారి కింద పడ్డా నేను లేపే దేవుడు. అందుకోసమే భక్తిహీనుడు పడ్డా ఇంకా తిరిగి లేవాడు. నువ్వు నీతిమంతుడు, ఇంకా నీతి అధికమవ్వాలి. 2025లో ఇప్పటికంటే నీతి కంటే కూడా, ఇప్పటికంటే భక్తి కంటే కూడా రెట్టింపవునుగాక, రెట్టింపవునుగాక. నీ భక్తి రెట్టింపవునుగాక. ఆమోసు గ్రంథము 1వ అధ్యాయం 6 నుంచి 9, 11 వరకు చదవండి. ఆమోసు గ్రంథం, ఆమోసు 1వ అధ్యాయం 6 నుంచి. యెహోవా సెలవిచ్చినదేమనగా 3-4 సార్లు చేసిన దోషములను బట్టి దాన్ని తప్పకుండా నేను శిక్షిస్తా. కొనిపోయిరి గాజ యొక్క నేను అగ్ని వేసేదను. ఆమేన్. ఏమైపోయింది ఇప్పుడు? గాజా ఉన్నదా ఏమా? అప్పుడెప్పుడు ఆమోసు ప్రవశులు మాట్లాడితే ఎవరి మీదకి లేచేవాళ్ళు? వీళ్ళు ఇశ్రాయేలు మీదకి లేసేవాడు. ఈరోజు అదంతా ఏమైపోయిందో తెలుసా? దహించి వేసాడు. ఒకటే, దేవుని పిల్లల మీదకి ఎవరన్నా కానీ నువ్వు భక్తి పరులుగా నీతిమంతులుగా ఉంటున్నప్పుడు
నీకే కీడు రానివ్వడు. భక్తిహీనులు ఎప్పుడు కూడా వారు ఎంతగా రేగిస్తారో అంతగా నశించిపోతారు. అందుకోసం నీ పక్షమును యుద్ధం చేసేవాడు ఒక ఆయన ఉన్నాడు, ప్రభువే. నువ్వు ఎప్పుడు సైలెన్స్ ఉండాలి, ప్రార్థన చేసుకోవాలి. ఇప్పుడు ఎంత నెమ్మదిగా ఉన్నావో సాయంత్రం పొద్దుపోయేంత వరకు కూడా, పండుకునేంత వరకు కూడా అది నెమ్మది కలిగి ఉండాలి. కంగారు పడుకోకు, ఎవరిని బాధ పెట్టుకోకు, నోటి మాట ద్వారాగా ఎవరికి నొప్పి కలగనీకోకు. ఏబు గ్రంథములో అంటాడు, చదవండి 5వ అధ్యాయంలోనే 21వ వచనం చదవండి. 21వ వచనం. నోటి మాటకు కలుగు నొప్పి నీకు తగలకుండా చాటు చేయును. మీరే అంటే, భక్తిపరులే అంటే నీకు చాలా నష్టపోతావు, నువ్వు చాలా నష్టపోతావు. అందుకోసమే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త. ఈ రోజు నుంచి నువ్వు సరి చేసుకోవాలి, ఈ రోజు నుంచి నువ్వు మార్చుకోవాలి, నీ జీవితాన్ని మార్చుకోవాలి. ఇంకా కొన్ని గంటలే ఉంది మరి నూతన సంవత్సరానికి వెళ్ళటానికి. నీ బతుకు మార్చుకోవాలి, నీ ఆలోచన మార్చుకోవాలి, నీ తలంపులు మార్చుకోవాలి. ఎప్పుడు అలాగనే ఉంటానంటే కలవదు. ఎప్పుడు కూడా నేను అలా ఉంటానయ్యా కాదు. నీ హృదయం నూతనపరచబడాలి, నీ మనస్సు నూతనపరచబడాలి. నీకు కొత్త హృదయాన్ని కావాలి, నూతనపరచబడాలని, నూతనపరచబడాలి. క్రీస్తునందు ఉండాలనుకున్న వాడు గట్టిగా చెప్పండి. ప్రభువులో ఉండాలని ఆశపడుతున్నా. ఆశపడితే 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం చదువు. జాగ్రత్తగా గ్రహించాలి నా ప్రియమైన. 2 కొరింథీ 5:17 అనుకుంటా. ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతివి గద్దించును, ఇదే ఒక కొత్తవాయి. పాతివి గద్దించాలి. నీ జీవితంలో అన్నీ కొత్త అవ్వాలి. నీ ఇష్టానుసారంగా కాదు, దేవుని చిత్తానుసారంగా ఉండాలి. నీ ఇష్టానుసారంగా బతకడం కాదు, దేవునికి ఇష్టానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేయి. నా ప్రియమైన దేవుళ్ళగా దేవుని చిత్తంలో నువ్వు నడిపించబడాలి. ఇప్పటిదాకా దేవుడు ఈ 360 రోజులు నిజం దేవుడు కాపాడాడు. నీకు ఏ బాధ తగలకుండా, ఏ బాధలు 6 బాధల్లో నుండి విడిపించాడు. 7 బాధలు కలగకుండా, ఏ కీడు రాకుండా నేను రక్షించాడు. మనుషులు అన్న మాటలు నీకు నొప్పి కలగకుండా వాడిని సాల్వ్ చేశాడు దేవుడు. ఏ తెగులు రాకుండా నిన్ను కాపాడాడు. అందుకోసమే ప్రభుకి ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి, స్తుతించటం తప్ప, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం తప్ప ఇంకేమిచ్చి రుణం తీర్చుకోవాలి. ఈ సంవత్సరం చూడండి, ఒక్కరోజన్నా ఆకలితో ఉంచాడా? లేని స్థితిలో ఉంచాడా దేవుడు? అన్నీ ఇచ్చాడు దేవుడు, అన్నీ ఇచ్చాడు. నిన్నిచ్చేదానిగా చేశాడు దేవుడు. అందును బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. ప్రతి రోగం నుంచి నిన్ను విడిపించాడు. అందును బట్టి దేవుని స్తుతించు, అందును బట్టి దేవుని స్తుతించు. ఇంకొక నూతన కృప దేవుడికి ఇవ్వబోతున్నాడు, నూతన కృపనికి ఇవ్వబోతున్నాడు. 2025లో ఇంతకంటే రెట్టింపు ఆశీర్వాదం నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. రెట్టింపు ఆరోగ్యాన్ని దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. రెట్టింపు కృప నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కనుక ఈ ఉదయ కాలంలో ఈ మాటలు వింటున్న నువ్వు ప్రార్థన చేసుకో, ఈ వాగ్దానాలు జ్ఞాపకం చేసుకో, ప్రార్థించి మోకరించండి. ప్రార్థన చేస్తున్నాం. మా పరిశుద్ధుడు వేరే నా తండ్రి యేసయ్యాని కొందనాలు చెల్లిస్తున్నాను. ఈ కృపలో వెనుకొచ్చిన సంఘాన్ని దీవించండి ప్రభా. ఈ సంఘ సరిహద్దులు విశాలపరచబడునుగాక. ఈ సంఘములో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించునుగాక.
6 బాధల నుంచి విడిపించిన దేవుడు. ఏ కీడు రాకుండా 7 బాధల నుంచి ఏ కీడు రాకుండా తప్పించిన దేవుడు. ప్రభు నా తండ్రి నీ కొందనాలు చెల్లిస్తూ నీతిమంతులు కలుగు ఆపదలన్నింటి నుంచి విడిపించిన దేవుడు. ప్రభు నా తండ్రి నీ కొందనాలు చెల్లించిన బిడ్డలు అయా నీ కొందనాలు కొన్ని గంటలు అయా నా తండ్రి అయా నూతన సంవత్సరములుగా అయా నీ జీవితంలో క్రీస్తునందు ఉన్నవారికి నూతన సృష్టిగా మార్చబడుదురుగాక. అయా నీ రక్తంతో కడుగుబడునుగాక. నీ రక్తంతో మమ్మల్ని కడుగుదురుగాక. మమ్మల్ని పరిశుద్ధపరచునుగాక. నూతన సృష్టిగా మార్చి నూతన సంవత్సరములకు ప్రవేశపెట్టండి. ఈ రాత్రి నాయన ప్రభునాథాన్ని 9 గంటల నుంచి ఆరాధన జరగబోచునుగా. ఆరాధన అంతా నీకు మహిమకరంగా జరిగించింది. రావాల్సిన బిడ్డలందరినీ సన్నిధికి రమ్మని అయా వచ్చిన వారందరికీ కూడా గొప్ప వాగ్దానాలతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. చేద్దాం, ప్రార్థన చేద్దాం. చేయమా ఏమో ప్రార్థించు.